నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఈడబ్ల్యూఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూత్ ఆఫ్ సేవా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ఉమెన్ సెంటర్ను ప్రారంభించిన విప్పర్ల హనుమాన్ సందర్భంగా హనుమాన్ మాట్లాడుతూ యూత్ ఫర్ సేవ వారు స్కిల్ డెవలప్మెంట్ స్కీములు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కుట్టు శిక్షణే కాకుండా కంప్యూటర్ కోర్సు, స్టడీస్ సెంటర్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో 3 నెలలు శిక్షణ నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్ కు 30 మంది చొప్పున శిక్షణ పాల్గొంటారు. కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సెట్విన్ వారిచే సర్టిఫికేట్ ఇప్పించడం జరుగుతుందని, తద్వారా ముద్రలోను కూడా తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వాలంటీర్ మేనేజర్ అరవింద్, సిఎస్ఆర్ మేనేజర్ స్వరూప, నందిని సాయి, శ్రీలత, శిక్షణ పొందే మహిళలు ఉన్నారు. సెంటర్ లైన్ మేడం సెంటర్ లైన్ నిలబడడానికి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అంటే 2 ఇయర్స్లో వీళ్ళు చూసి మొత్తం లొకేషన్ అంతా సర్చ్ చేసి అసలు నిజంగా నీడ్ ఉందా లేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పి నీడ్ అనాలిసిస్ చేసి ఇక్కడ ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మనం అందరం ఫస్ట్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన హనుమంత్ గారికి థ్యాంక్స్ చెప్తాము. అండ్ వెన్ కమ్స్ టు స్వరూప గారు, స్వరూప మా సిఎస్ఆర్ మేనేజర్ అండి, యూత్ ఫర్ సేవ. ఇందాక మీరు అందరూ మాట్లాడారు కదా, వాలంటీర్ ఈవెంట్ని దీప ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాము. ఈ దీప ప్రజ్వలన చేయడానికి బి హనుమంత్ గారిని, అరవింద్ అన్నని, స్వరూపక్కని ఇన్వైట్ చేస్తున్నాము. టైలరింగ్ సెంటర్ ఇనాగ్రేషన్కి వచ్చిన హనుమంత్ గారిని వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే అరవింద్ అన్నని, స్వరూపక్క గుడ్ మార్నింగ్ ఆల్. మై నేమ్ ఇస్ నా పేరు వెన్నెల. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అండ్ ఇక్కడ మాకు ఈ సెంటర్ పెట్టి ఇలా ఒకటి మహిళలందరికీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనం ఉన్న పరిస్థితులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదైనా బయట ఆపర్చునిటీస్ తరఫున కానివ్వండి, మనకు ఆపర్చునిటీస్ లేక ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ఉన్నందుకు ఇక్కడ మనందరం మంచిగా ఉపయోగించుకొని మన కోసం ఇది పెట్టిన పెద్దలందరికీ కూడా మనం మంచి పేరు తీసుకురావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారమ్మా? హనుమాన్ గారికి, స్వరూపజీకి, నాకు వర్క్ చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన కాలనీవాసులందరికీ యూత్ ఫర్ సేవ తరఫున
మీ అందరికీ నమస్కారం. సో యూత్ సేవ చేసిన కార్యక్రమంలో అతి ఉన్నతమైన కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే కార్యక్రమంలో చాలా స్లమ్స్లో మెడికల్ క్యాంప్స్ అని స్కూల్స్లోకి వెళ్ళి చాలా పనిచేస్తుంటాం. కానీ మీ దగ్గర నుంచే రేపు సేవలో ఇక్కడ నుంచి మీరైతే మేము స్కూల్ పిల్లలు ఎక్కడ పని చేస్తామో ఇప్పుడు మీరు కూడా ఇక్కడ స్టూడెంట్సే. జీవితం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు అందరూ ఇంకా జీవితం చూసి వస్తున్నారు ఇక్కడికి, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వైఫ్ నుంచి మళ్ళీ ఇక్కడికి. సో మళ్ళీ స్టూడెంట్స్ అయ్యారు మీరంతా. సో అట్లా కాకుండా ఏమి మనసులో అట్లా ఏం పెట్టుకోకుండా నాకు ఒక అట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా కాకుండా ఏమున్నా కూడా మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత మీద కాబట్టి నేను రెడీ ఉన్నాను. ఇంత ఫెసిలిటీ ఇచ్చడానికి కారణం కూడా మనము ఎన్నో సెంటర్లు చూసినాం. ఇక్కడ ఈ గట్కేసర్లోనే 3 సెంటర్లు వెతుకున్నాం మేము. 3 సెంటర్లు చూసినా కూడా మనకు ఆఖరికి సెట్ అయింది. అంటే హనుమాన్ గారు నాకు చెప్పగానే మనం మాట్లాడి చేయడానికి అంత ఈజీగా ఏం జరగలేదు ఈ ప్రోగ్రామ్ ఇంకా జరగడానికి. దీని ఇంకా సంవత్సరాల నుంచి కూడా మనము అన్ని స్వల్ప గారిని అడగడము, మేడం ఇట్లా ఉంది పరిస్థితి, ఇక్కడ చాలామంది రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ పెడితే మనం బాగుంటుంది, ఏదైతే మనం అనుకుంటున్నాం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ చేయొచ్చు, నిరుపేదలు చాలామంది ఉన్నారని చెప్తే నేను ఒకసారి వచ్చాను, సాయి నందిని ఒకసారి వచ్చాను అంటే తిరిగి చూసిన తర్వాత ప్లేస్ పెట్టినాం. మనం ఏదైతే అంత బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ చేసి ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టి మనం కరెక్ట్ నేర్చుకోకపోతే అక్కడ సజెషన్ చేసిన నాకు ఇక్కడ మనకు ప్రపోజ్ చేసిన హనుమాన్ గారికి అందరి పైన కూడా బాధ్యత ఉంటుంది. మనం నేర్చుకోవాలి, దీన్ని టూరిస్ట్ చేసిన మీరు కూడా వేరే వాళ్ళని లబ్ధి పొందినట్టు మీరు చెప్పాలి వేరే వాళ్ళకి. సో దీనివల్ల ఇది ఒకటే సెంటర్ ఆగిపోదు. ఇక్కడ మనం 3 ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడనే ఆ నీడు అంటే మీ పిల్లలే ట్యూషన్ సెంటర్కి రావచ్చు. మీ అబ్బాయి కాలేజీ పోతున్న కాలేజీ వాళ్ళు కూడా వాలంటీర్గా మారేసినట్టు ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు సేవ అనేది మనం చేస్తూ ఉంటే మనకు లబ్ధి మనం ఒక్కమే పొందడం కాకుండా ఇతరులు కూడా పొందడం వల్ల అవుతాం. కాబట్టి సెంటర్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా ఒక మంచి స్థాయికి రావాలి. మరియు అరవింద్ గారు నందిని గారు సాయి గారు ఇక్కడ ఇన్స్పెక్టర్ భద్రగారు మరియు శ్రీలత గారు చింతకారు పత్రికా సోదరులు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముందుగా అరవింద్ గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. మీ అందరి కోసం నేను అనేక రోజుల నుంచి మోదీ గారు ఎత్తుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి వారి పట్టుబడి సెంటర్ కావాలి, మా దగ్గర ఉన్నటువంటి మా కాలనీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పించాలి, అది వ్యాపారం ఉండాలని చెప్పేసి వాటిని ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి స్పందించి ఇక్కడ సెంటర్ పెట్టినందుకు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తన కాలం మీద తను నిలబడి రాబోయేటువంటి రోజుల్లో చేసే వికసిత భారత్ మన యొక్క లక్ష్యం. భారతదేశం ఇంతకుముందు ఉన్నట్టు లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఆర్థిక రంగంలో 5వ స్థానంలో ఉంటుంది. అది నెంబర్ 1 స్థానానికి తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా దానికోసం కృషి చేస్తున్నారు. దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటిది మహిళలు. మనకు కూడా ఉండాలి. కాబట్టి మహిళలు సాధికారత ఎప్పుడైతే సాధిస్తారో అప్పుడు ఆ దేశం కానీ ఆ యొక్క గ్రామం కానీ అభివృద్ధిలో ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మహిళా సాధికారత కోసం తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకొకరిని ఆ విధంగా తయారు చేయడం కోసం ఈ యొక్క కుటుంబ సేవ వాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలు. కాబట్టి మనం దీన్ని దేవాలయంలోకి వెళ్తే ప్రసాదాన్ని ఇచ్చేటువంటి ప్రసాదాన్ని ఎంత భక్తి ప్రవర్తనతో మనం స్వీకరిస్తామో ఈ యొక్క కోర్సును కూడా మనం అంతా భక్తి ప్రవర్తనతో తీసుకొని ఈ యొక్క 3 నెలల కోర్సు మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తర్వాత ఎవరికి కాంపిటీషన్ కాదు, మనం ఇంకొక కాంపిటీషన్ కాదు, మనం ఇంకొక భాగస్వామ్యం మీరు ఎట్లయితే లబ్ధి పొందారో మనకు లబ్ధి పొందేటటువంటి చేయాలి. అట్లా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నడుస్తుంది. ఇది ఇక్కడ ప్రారంభమైంది. ఈరోజు ప్రతి మహిళ గట్కేసలో ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మనం లబ్ధి పొందుతూ ఇతరులను కూడా అందులో భాగస్వామ్యం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని అగ్రగామి ఉండడంలో మన యొక్క పాత్ర మన యొక్క బాధ్యతను మీరందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఈ యొక్క 3 నెలల కోర్సు మీరు అందరూ సద్వినియోగం తీసుకోవాలని ఒకసారి అందరూ చేయాలి అన్నప్పుడు 4 చేతులు కలిస్తేనే ఒక మంచి పని అవుతుంది. అవునా? మేము గట్కేసర్లో ఇది
విజన్ చేయలేదు. బట్ దీన్ని ఇక్కడ సక్సెస్ చేయడానికి హనుమంత్ గారు అండ్ అరవింద్ అండ్ మీరంతా, సో ఇది మనం కలవాలని రాసింది. సో అందుకే ఇక్కడ కలుస్తున్నాము. అయితే నా సలహా ఏంటి అంటే ఇప్పుడు నందిని చెప్పినట్టుగానే ఒక ఎగ్జాంపుల్, కోవిడ్ అందరికీ చాలా చేదు అనుభవం కదా, అవునా? కానీ కోవిడ్లో మనం ఫంక్షన్స్ చేసుకున్నామా? ఇంట్లో చేసుకోలేదా? చేసుకున్నాం కదా, కానీ బయటికి వెళ్ళలేదు మనం. ఇంట్లోనే మన తోటికోడళ్ళు, మన చుట్టాలు అంతవరకు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నాం. ఓకే, అంటే ఏమి ఆగిపోయినా బయట మన ఫంక్షన్ లాగానే, అంటే కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆగలే, అవునా కదా? టైలర్ దగ్గరికి పోయినాం, అదే స్కిల్ మన దగ్గర ఉంటే కదా. అంటే ఆ టైంలో ఎలక్ట్రీషియన్స్ లాస్ట్ జాబ్స్, వెల్డర్స్ లాస్ట్ జాబ్, అంటే డ్రైవర్స్ లాస్ట్ జాబ్, ఎంతమంది జాబ్లు పోయినాయి. ఆ టైంలో చాలా మంది ఉమెన్ హస్బెండ్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం మామూలుగా పోవాలంటే ఒక బొటిక్లో పోతామా? కాదు కదా, పక్కన సందులో అక్క ఉంటుంది, అక్క దగ్గరికి పోతాం, అవునా? అక్కడే పోయి కుట్టించుకుంటాం. ఏమైనా డిజైన్ కావాలంటే అక్కడి ఇది వస్తుందా చెప్పు, ఇంకేదైనా ప్యాచ్ వర్క్ వస్తుందా చెప్పు. సరే, ఇక మరీ కాస్ట్లీ చీర ఉందనుకో మగ్గం దగ్గర, అవునా? సో అన్ని మగ్గం వరకు కూడా మీకు ప్రతి పని వచ్చేలాగా మిమ్మల్ని ట్రైన్ చేయడం మాతో పాటు లత గారి బాధ్యత. ఓకే, మీకు ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేరే ట్రైనర్స్ వస్తారు. లత గారికి వస్తే లత గారు నేర్పిస్తారు, లత గారికి రానిది మేము వేరే వాళ్ళతో నేర్పిస్తాం. కానీ మా ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి మహిళ చదువుకుంటే ఇల్లు ఎలా బాగుపడుతుందో, మనము ఏదైతే అర్న్ చేస్తున్నామో మన ఇల్లే బాగుంటుంది. ఓకే, హస్బెండ్ని చేయించాల్సి అడగడం అది పెద్ద ఇదేం కాదు, కానీ మనమే ఇస్తే ఎంత బాగుంటుంది. ఏమండి, మీరే తీసుకోండి, నా దగ్గర 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 20 మంది నేను కడతా, బాగుంటుంది కదా. సో ఇద్దరు కలిస్తేనే సంసారం కదా, అవునా? సో ఎలా అంటే మనము సపోర్టింగ్గా ఉండాలి ఫ్యామిలీకి. అండ్ ఈ స్కిల్ ఏదైతే మేము మీకు 3 నెలలు నేర్పిస్తున్నామో మీకు లైఫ్ లాంగ్ ఈ స్కిల్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఆ సర్వీస్లో ఉద్దేశం కూడా అదే, మేము మీకు ట్రైన్ చేసి ఒక 3 నెలలు అండ్ మీకు వచ్చేసి ఇలాంటి సెంటర్స్ నందిగా చెప్పినట్టు 5 సెంటర్స్ ఉన్నాయి. సో 5 సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది, వాళ్ళ స్థితిలో వాళ్ళ పరిస్థితి కూడా దానికి డిఫరెంట్గా ఉంది. సో ప్రోగ్రామ్ ఓపెనింగ్ వచ్చేసి టైమింగ్ సెంటర్ 4 నుంచి 5 నెలలు నడుస్తుంది. ప్రతి సండే హాలిడే ఉంటుంది. ఫెస్టివల్స్ అంటే మేజర్ ఉన్న ఫెస్టివల్స్కి హాలిడే ఉంటుంది. మార్నింగ్ 15 మెంబర్స్, ఆఫ్టర్నూన్ 15 మెంబర్స్ జాయిన్ అవుతుంటారు అన్నమాట బ్యాచ్ వచ్చేసి. అలా ఒక సంవత్సరానికి 2 బ్యాచ్లు కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 15 మెంబర్స్ మార్నింగ్ ఉన్నారనుకోండి, ఆ మార్నింగ్ 15 మెంబర్స్ కంప్లీట్గా మార్నింగే రావాలి, 4 to 5 మెంబర్స్. మళ్ళీ 2 days మార్నింగ్ వచ్చి, ఇంకో 2 days ఆఫ్టర్నూన్ వచ్చి అలా చేయకూడదు. సో ఆ 30 మెంబర్స్ ఎలా తీసుకుంటామని కూడా మాకు ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఆ స్క్రీనింగ్ పెట్టి తీసుకుంటాం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాదు, నేర్పించేది ఫస్ట్ గవర్నమెంట్ సంబంధించి కాదు. ఎగ్జాంపుల్ ఎంటైర్ కోఆర్డినేషన్ అంతా తనే చేస్తుంటారండి. లైక్ ఈ లైటింగ్ సెంటర్స్ ఇట్లాంటి మాకు 5 సెంటర్స్ ఉన్నాయి. దాని కోఆర్డినేషన్ అంతా తనే చేస్తుంటారు. ఎస్టాబ్లిష్ చేయడం నుంచి డైలీ వర్క్ అంతా ఎట్లా జరుగుతుంది ఏంటి అదంతా తను చేస్తుంటారు. అండ్ వెన్ కమ్స్ టు నా పేరు నందిని. నేను మీకు లైవ్లీహుడ్ అంటే ఏమైనా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ, ఇంకేదైనా పీస్ వర్క్స్ ఏమైనా వచ్చినా కానీ అవన్నీ మీకు కనెక్ట్ చేస్తుంటాను లైవ్లీహుడ్. అండ్ తను కూడా శ్రీలత గారు, తను అభ్యసిక, అంటే మేము స్లమ్స్ సెన్స్లో ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి మాకు అభ్యసిక అని చెప్పి. స్లమ్స్ సెంటర్స్లో పిల్లలు బయట డబ్బులు ఇచ్చి చదువుకోలేరు కదా, వాళ్ళందరికీ హైదరాబాద్లో చాలా స్లమ్స్లో మేము ట్యూషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. అదంతా తను చూసుకుంటుంటారు. అండ్ మన ట్రైనర్ లత గారు మీ అందరికీ తెలిసి ఉంటారు, తనే ఇంకా మీకు ట్రైనింగ్ అంతా ట్రైన్ చేసేది. ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా, వాళ్ళ పేరు నేను చెప్పాను కానీ ఒక ఉమెన్ ఉన్నారు. తనకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పైన డిపెండ్ అవ్వాలి ప్రతి దానికి. ఒకరోజు వాళ్ళ అబ్బాయి ఐస్ క్రీమ్ కావాలని అడిగారు, తన దగ్గర డబ్బులు లేదు. వాళ్ళ హస్బెండ్ అడిగితే ఇప్పుడేం లేవు డబ్బులు అని చెప్పి చిరాకు పడతారంట. అప్పుడు తన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే, పిల్లవాడికి ఐస్ క్రీమ్ కూడా కొనలేని పరిస్థితిలో నేను ఉన్నానని బాగుంటుంది కదా. తను అలాంటి సిచ్యువేషన్ నుంచి వన్స్ మా దగ్గర టైపింగ్ నేర్చుకున్న తర్వాత
4 months కోర్సులో అసలు ఆవిడకి సూదిలో దారం ఎక్కించడం కూడా రాదు. అలాంటి ఆవిడ ఇప్పుడు మీరు ఏ డిజైన్ పినింట్రెస్ట్లో చూసి ఏ డిజైన్ చూపించినా ఆ డిజైన్ కుట్టేస్తారు. నాట్ ఓన్లీ దట్, అట్లా కుట్టడమే కాకుండా ఆవిడ డబ్బులు సంపాదిస్తుంది. నెలకి 5,000 6,000 డిపెండ్స్. మషబూష్ మాదిరిగా ఏ సిబ్బంది ఉండదు. ఇవి మనకి సెంటర్ స్పాన్సర్ చేసిన సర్వీస్ వాళ్ళు కూడా రేపు వచ్చి అడిగినప్పుడు ఇది రియల్గా మనకి యూటిలైజ్ అయింది. ఎందుకంటే దీని వెనుక చాలామంది కష్టం ఉంది. సో ఇప్పుడు మేము పనిచేస్తున్నాం, మా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పుడు మా జీతాలు కావచ్చు, దీని రెంట్ కావచ్చు, ఏదన్నా కూడా అంతా కూడా మనకి ఫ్రీగా నేర్పిస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. సో అంత డబ్బులు వృధా. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎట్లనే జరుగుతుంది, కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఒక క్వాలిటీగా జరగాలి, నేర్చుకున్న వాళ్ళు జెన్యున్గా ఉంటేనే వాళ్ళ ఇలాంటి ఇంపాక్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనము చాలా చోట్ల స్టాల్స్ పెడుతున్నాం. ఇప్పుడు మన ఈవెంట్స్ జరుగుతాయి, అక్కడ మీకు కుట్టిన ఏవైతే ఉన్నాయో అక్కడ మనం స్టాల్ పెడితే అక్కడ కూడా మనము వేరే వాళ్ళు కూడా ఆ చిగురుకి సంబంధించిన బ్యాగ్స్ అవి మన సెంటర్ వాళ్ళే కుట్టినవి. అట్లా మన దగ్గర నుంచి అవకాశం రావాలంటే మనం జెన్యున్గా ఉండాలి. జెన్యున్గా నేర్చుకుంటే ఇంపాక్ట్ స్టోరీస్ అన్నీ వస్తాయి. సో మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ₹1 కూడా మనం యూత్ ఫర్ సేల్ మీ దగ్గర నుంచి ఆశిస్తలేదు. ఏమున్నా మీ టైంని జెన్యున్గా ఇక్కడ వచ్చి నేర్చుకుంటే అదే సంతోషం మనకు అనిపిస్తే ఎవ్వరు కూడా ఇక్కడ మీరు ఎవ్వరు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు ₹1 అడిగినా కూడా మీరు మళ్ళీ మనం చెప్పొచ్చు, ఎవరు అడగరు కూడా, మేము అష్యూరెన్స్ ఇస్తాం మనం. ఎందుకంటే కంపెనీకి మేము ఎన్నిసార్లు ప్రపోజల్ పెడితే వాళ్ళు ఒప్పుకుంటా అనే విషయం మాకు తెలుసు. అది కేవలం మీకోసం. అరవింద్ అంటే ఎవరో తెలియదు, హనుమాన్ అంటే ఎవరో తెలియదు, సర్పంచ్ అంటే ఎవరో తెలియదు, మీ అందరి కోసం మనం ఇక్కడ వచ్చినాం. కాబట్టి లెట్స్ మనం అందరం కలిసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్ అతను, కానీ ఈఎంఐకి అసలు డబ్బులు ఇచ్చేవాడు కాదు. అండ్ ఏదన్నా అంటే మామూలుగా బేసిక్గా మనం ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడన్నా ఏదైనా తినాలని ఉంటుంది కదా పాప. సో పాపకు కూడా అసలు ఏమి బట్టలు కొనడం ఇదంతా ఉండేది కాదు. బట్ డబ్బులు అడుగుతుంటే కోప్పడేవాడు. అండ్ అతను రెగ్యులర్గా వెళ్ళేవాడు కాదు, తనకేదో కుదిరినప్పుడు వెళ్ళేవాడు పనికి. సో తనకు కొంచెం విసుగొచ్చింది, కానీ అలా అని మళ్ళీ వెళ్ళి అమ్మ నాన్నలకి భారం అవ్వకూడదు కదా, అలా అని భరిస్తూ ఉంది. సో మేము సెంటర్ పెట్టాము. సెంటర్ పెట్టిన తర్వాత రావాలా వద్దా అనుకుంది. బట్ టైమింగ్స్ తనకి 10 నుంచి 12 కాబట్టి సరే 2 hours వద్దాము అని చెప్పేసి వచ్చింది. తన తర్వాత తను నేర్చుకున్న తర్వాత నౌ షీఈ్ యాక్చువల్లీ స్టార్టింగ్. వాళ్ళ పాపకి తను కుట్టుకుంటోంది, అది కాకుండా సెంటర్లో కుడుతోంది. అండ్ ఎక్కడ మనం మాల్స్లో ఎక్కడ మనం స్టాల్స్ పెట్టినా తనే ముందు ఉంటుంది. అండ్ తను ఎలా తీసుకుంది అంటే తన జీవితాన్ని మార్చేసింది ఈ సెంటర్ అన్నట్టుగా తను తీసుకుంది. సో ఇప్పుడు హస్బెండ్ మీద డబ్బులకి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ తనకి అవసరమైంది పాపకి ఫీజు కానీ ఏదన్నా తనే కట్టుకుంటుంది. సో అలా మనము ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ప్రతి మహిళ స్టోరీ డిఫరెంట్గానే ఉంటుంది, నాది వేరు మీది వేరు. బట్ అది మనం ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఏం చేయాలి, మనకి చేసుకున్న తర్వాత కూడా పక్కన వాళ్ళకి ఇంకేం చేయాలనేది ఆలోచించాలి. కేసర్లో మహిళల కొరకు ప్రత్యేకంగా మహిళల సాధికారత సాధించడం కోసం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇతరుల మీద డిపెండ్ కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి మహిళా సాధికారత సాధించడం కోసం యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల ఫ్యాషన్ డిజైన్ కోర్స్ యొక్క శిక్షణ శిబిరాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి యూత్ ఫర్ సేవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ గట్కేశ్వర్లో మొదటిసారి ఇది ప్రారంభించడం యొక్క క్యాంపు, ట్రైనింగ్ క్యాంపు, దీనిలో వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క కోర్సును సద్వినియోగం చేసుకొని మీరు వృద్ధి చెంది ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయవలసిందిగా మహిళలకు చెప్తూ ఈ యొక్క సెంటర్ని ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి యూత్ ఫర్ సేవ ఆర్గనైజర్స్కి, హైదరాబాద్ మేనేజర్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.